రెడీ. టీపీ లేకపోయినా నేను కంటిన్యూ చేసుకుంటానమ్మా మైక్. ఒక్క సెకండ్ ఓకే రెడీ. అదే ఒక్క సెకండ్ మైక్ సౌండ్ వస్తుంది. హలో బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ కాంగ్రెస్ పోలీస్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. ప్రస్తుతం తెలంగాణలో ఒక చిన్న యుద్ధం జరుగుతోంది. మంచి కోసం జరుగుతున్న యుద్ధం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, కొన్ని ప్రాణాల బలిదానాల తర్వాత, కొందపు స్వార్థపు ఆర్జన పైన తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. వాళ్ళ వ్యవహారాలన్నీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నంతో పాటు వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు అన్న అంశాలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరడా జులిపించి ప్రతి ఒక్కరి దుమ్ము దులిపేందుకైతే తెలంగాణ పోలీసులు నడుం బిగించారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొత్తం ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ పైనే ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు మొత్తం సమాయత్తమయ్యారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా దీనికి సంబంధించి స్పందించడం జరుగుతుంది. ఎవరివైనా ప్రాణాలే, దానికి ఉసుగొల్పు అంటే ప్రేరేపించిన ప్రతి ఒక్కరూ దానికి సంబంధించి బాధ్యులే. ప్రతి ఒక్కరిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం, చట్టం తీసుకొస్తాం. ఇక మీదట ఇలాంటివి ప్రమోట్ చేయాలంటే ఒక్కొక్కరికి ఒళ్ళు జల్దరించిపోవాలి, ఉద్రా దేవుడాని చేతులెత్తి దండం పెట్టేసేయాలన్న స్థితికి మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాము అంటూ అటు తెలంగాణ పోలీసులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, రెండు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల మీద ఫోకస్ పెట్టారు, ఇన్ఫ్లుయెన్సర్ల తాట తీస్తున్నారు. దీంతో పాటు అటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల పైన కూడా రాబోయే రోజుల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చిన్న వాళ్ళపైన దృష్టి పెడతారా, పెద్దవాళ్ళను పట్టించుకోరా అంటే వాళ్ళకొక చట్టము వీళ్ళకొక చట్టమా అంటే రకరకాల మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో సామాజిక కార్యకర్తలు కూడా ఖచ్చితంగా దీనిపైన మేము కూడా ప్రశ్నిస్తాము అంటూ కూడా పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులను తీసుకొస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, గతంలో వీళ్ళందరూ చేసిన యాడ్స్కి సంబంధించి వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు అంటూ కూడా వాళ్ళపైన ఫిర్యాదులు చేసేందుకు నడుం బిగిస్తున్నారు. ఒక్కరేంటి, గత కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఫోకస్ పెట్టి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళందరి తాట తీసేందుకు మేము కూడా మీ వంతుగా తోడ్పాటు అందిస్తాము, మేము కూడా ఫిర్యాదులు చేస్తాము, సాక్ష్యాధారాలు మీ ముందు పెడతాము అంటూ కూడా సామాజిక కార్యకర్తలు తెర మీదకి వస్తున్నారు. ఇక అటు ప్రపంచ అంటే పర్యాటకుడు నాన్వేషన్ దీని మీదకి తెర మీదకి రావడంతో అంటే చేస్తున్న పోరాటం మంచిదే అయినా దాన్ని తన స్వార్థ ప్రయోజనానికి ఉపయోగించుకుంటున్నాడు అన్న కోణంలో కూడా చాలామంది తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నోటీసులు పంపించిన చాలామంది విచారణకు హాజరయ్యారు. ఇవాళ లేటెస్ట్గా అయితే యాంకర్ శ్యామల దీనికి సంబంధించి విచారణకు హాజరవడం జరిగింది. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చాను, ఖచ్చితంగా దానికి సంబంధించి నేను తప్పైందని చెప్తున్నాను, ఇక మీద ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను, వాళ్ళు ఏవేవి అడిగారో వాటన్నిటిని నేను ప్రొవైడ్ చేశాను, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళు మమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఎవరి దగ్గర నుంచి లింక్ వచ్చిందంటే ఎట్లయిపోయిందంటే ఇప్పుడు చైన్ లింక్ సిస్టమ్ అయిపోయింది. ఒకరి దగ్గర నుంచి వెళ్ళి ఒకరు అంటే ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు బెట్టింగ్ యాప్ వచ్చింది, నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అంతో ఇంతో ఇవ్వండి, వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు, వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళకి ఇప్పుడు మొత్తము టాలీవుడ్లో కావచ్చు, ఇటు సినీ మన సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి కావచ్చు, ఒకరి నుంచి వెళ్ళి ఒకరికి ఇప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టుగా వీళ్ళ గురించి తీస్తే నాకు ఈ యాప్ని ప్రమోట్ చేయమని చెప్పింది ఇంకొకరు, నాకు ప్రమోట్ చేయమని చెప్పింది ఇంకొకరు, ఇలా చాలామంది పేర్లు రాబోయే రోజుల్లో తెర మీదకి రాబోతున్నాయి. దీంతో పాటు బైకులు కాల్ చేసిన వాళ్ళు, నాడి రోడ్డు మీద డబ్బులు విసిరేసిన వాళ్ళు, మీరు ఇలా లగ్జరీగా బ్రతకాలి అని అంటే నేను ఒక యాప్ చెప్తాను, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, దీన్ని ఆడండి, నిమిషాల్లో మీకు కళ్ళు చెదిరిపోయే అమౌంట్ వస్తుంది అంటూ ఇలా ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎవరి వల్ల మీరు నష్టపోయినా రండి, ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వండి, మా తరపున వాళ్ళని శిక్షించే ప్రయత్నం మేము చేస్తాము, దీనికి సంబంధించి లీగల్గా ఫైట్ చేద్దాము అంటూ కూడా పోలీసులు అటు వాళ్ళకు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
మొత్తానికి చాలా రకాల యాప్లను అయితే గుర్తించడం జరిగింది. మొత్తం 11 మంది బెట్టింగ్ యాప్ ఓనర్ల పైన, ఇన్ఫ్లుయెన్సర్ల పైనే కాదు, వీళ్ళ ద్వారా సేకరించిన సమాచారంతో 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్ల పైన కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో చాలా రకాల పేర్లు ఉన్నాయి. వాటి పేర్లు అప్రస్తుతం అనుకోండి, ఎందుకంటే రమ్మీ కావచ్చు, దాంట్లో ఏంటిది పోగో కావచ్చు, దీంతోపాటు వివి బుక్ అంట, ధనీ బుక్స్ 365 అంట, మామా 247 అంట, తెలుగు 365 అంట, S365 అంటే యాప్ ఏదైనా కానీ సామాన్యుని బురుడి కొట్టించి వాళ్ళ వలలో వేసుకొని ఎంత దగ్గర అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత లాగొచ్చు, ఎంత దోచుకోవచ్చు, ఎంత రోడ్డు మీద పడేయచ్చు, ఇది ఒక్కటే వాళ్ళ ఫోకస్. ప్రస్తుతానికైతే ఇప్పటికీ సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లతో సహా 25 మందిపై అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అటు సీనియర్ ప్రముఖ ఇక ఆయనను పాన్ ఇండియా యాక్టర్ అనొచ్చు మన ప్రకాష్ రాజ్ గారు, ఆయనకు నోటీసులు పంపించారు, రానాకి నోటీసులు పంపించారు, విజయ్ దేవరకొండకి పంపించారు. దీంతోపాటు చాలామంది హీరోయిన్స్ కూడా త్వరలో నోటీసులు పంపించబోతున్నారు. ఆల్మోస్ట్ అయితే ప్రకాష్ రాజ్ దీనికి సంబంధించి అయితే ఒక వీడియో విడుదల చేశారు. ఎందుకంటే తనను అభిమానించే చాలామంది అభిమానులు ఉన్నారు కాబట్టి తన పేరు తెర మీదకి వచ్చింది. గతంలో దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ ఉంది, లీగల్ ప్రొసీజర్ ద్వారా నేను వెళ్ళాను, ఇది ఆయనకు గతంలోనే దీనికి సంబంధించి ఒక హెచ్చరిక వెళ్ళడం జరిగింది తెలంగాణ పోలీస్ తరపు నుండి. గతంలోనే ప్రకాష్ రాజుకు మీరు ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకూడదు అంటే ప్రజలకు పేకాట ఆడమని చెప్తున్నారా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి ఆయనకు నోటీసులు వెళ్ళిన తర్వాత అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను ప్రస్తుతం అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను, షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక పౌరుడిగా ఖచ్చితంగా నన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేను పోలీసు విచారణకు హాజరవుతాను, నా తరపు వాదన వినిపిస్తాను, దీనికి సంబంధించి లీగల్గా నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇది గతంలో జరిగింది, నాకు తెలిసిన తర్వాత మళ్ళీ ఇలాంటివి నేను ప్రమోట్ చేయలేదు అంటూ కూడా ప్రకాష్ రాజ్ గారు ఒక వీడియో విడుదల చేశారు. ఇక విజయ్ దేవరకొండ కూడా దీనికి సంబంధించి ఆయన తరహాలో ఆయన కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇక మెట్రో మీద క్రికెట్ మ్యాచ్కు సంబంధించి ఒక యాప్ రావడంతో ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మెట్రోలో చాలామంది సామాన్యులు ప్రయాణిస్తారు, దాన్ని ఒక అంటే ఇంధనంగా మనం అంటే త్వరితగతిన తమ గమ్యాలకు చేరుకోవాలనుకునే మెట్రో పైన టోటల్ మెట్రో అంతా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏంటండి అంటూ కూడా ఒక సామాన్యుడు సిపి సజ్జనార్కి దానికి సంబంధించి ఆయన ట్యాగ్ చేస్తూ పంపించడం జరిగింది. ప్రభుత్వమే ఇలాంటివి ప్రమోట్ చేస్తూ ఉంటే సామాన్యులు దీని మీద అట్రాక్ట్ కాకుండా ఎలా ఉంటారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. నిజంగా చాలా మందిలో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అయితే చలనం వస్తుంది అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. బట్ ఏంటంటే ఇది మన లోకల్గా జరుగుతున్న దందా కాదు, ఇక్కడ ఓన్లీ లోకల్గా ఉన్న పర్సన్స్ను వాడుకుంటున్నారు. ఈ టోటల్ దందా అంతా బ్రాడ్స్లో జరుగుతోంది. అది ఎక్కడి నుంచి ఆ లింక్ మూలాలు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొట్టేందుకు ఏమన్నా దీనికి సంబంధించి ఎక్స్టెండ్ చేస్తున్నారా ఏంటి, అసలు ఈ యజమానులపైన కేసులు పెడితే దీనికి సంబంధించిన మూలాలున్న వ్యక్తులు తెర మీదకి వస్తారా లేదా, ఇలాంటి అనేక రకాల కోణాల్లో అయితే ప్రస్తుతము మలగులాలు అయితే పడుతున్నారు. మొత్తానికైతే ఇప్పటికి 25 మంది పైన అటు టాలీవుడ్ సెలబ్రిటీలు కావచ్చు, బుల్లితెర నటీమణులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ప్రస్తుతానికైతే 25 మంది పైన అయితే కేసు నమోదు చేశారు. వీళ్ళతో కూపీలాగి 19 మంది యజమానుల పైన కేసులు నమోదు చేశారు, వారిని నిందితులు కూడా చేర్చారు. దీనికోసం కొత్త సెక్షన్లను కూడా జోడించబోతున్నారు. ఇక మీదట ఇలాంటివి ఎవరైనా చేయాలి అని అంటే ఖచ్చితంగా భయపడే రీతిలో దీనికి సంబంధించి ఉక్కుపాదం మోపే విధంగా అయితే చర్యలు చేపట్టబోతున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ప్రపంచం అయితే క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసులు నమోదు చేశారు, చాలామంది విచారణకు కూడా హాజరవడం జరిగింది, ఇంకొంతమంది టైం కోరడం జరిగింది, తమ లాయర్లతోటి అప్రోచ్ అవ్వడం జరిగింది. వారి తరపు నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక విజ్ఞప్తిని అయితే చేయడం జరిగింది. నిన్న రీతు చౌదరి వచ్చింది, ఇవాళ శ్యామల వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది పేర్లు కూడా త్వరలో తెర మీదకి రాబోతున్నాయనేసి అంటున్నారు. ఖచ్చితంగా ఎవరి వల్ల మీరు నష్టపోయారు, అది యాంకర్లా, యూట్యూబర్సా, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లా, బుల్లితెర నటీనమా,
అభిమానులా లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలా ఎవరు ఏంటి మాకు సంబంధం లేదు. వీళ్ళ ద్వారా మేము ప్రమోషన్కు ప్రలోభపడి మేము బెట్టింగ్ యాప్ల్లో చిక్కుకున్నాము అనేసి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరికి రావచ్చు. అంటే వాళ్ళు ఏ లింక్ యాప్ ద్వారా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఆ ప్రూఫ్ని తీసుకొని రండి, ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేస్తామంటూ తెలంగాణ పోలీసులతో చెప్పడం జరుగుతుంది. ఇక తిమింగలాలను వదిలేసి చిన్న చేపల్ని పట్టుకుంటున్నారేంటి అని ఇందాక చెప్పినట్టుగా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక యాప్ను ప్రమోట్ చేశాడు అని అంటే ఆయనకు ఇన్స్టాగ్రామ్లోనే హయ్యెస్ట్ ఫాలోవర్స్ విరాట్ కోహ్లీకి ఉన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కావచ్చు, ధోని కావచ్చు, చాలామంది సెలబ్రిటీలు, మహేష్ బాబు కావచ్చు, ఒక్కరేంటి తమకి ఇష్టమైన ఒక సెలబ్రిటీ సోప్ గురించి ప్రమోట్ చేసినా లేదు ఒక డ్రింక్ గురించి ప్రమోట్ చేసినా వాళ్ళని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా మా హీరో దీన్ని ప్రమోట్ చేశాడు అంటూ కూడా యాప్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సెలబ్రిటీలు బాలీవుడ్ షారుఖ్ ఖాన్ కావచ్చు, లేకపోతే విరాట్ కోహ్లీ కావచ్చు, బెట్టింగ్ యాప్ల గురించి గతంలోనే ప్రమోషన్ చేశారు. మరి వాళ్ళ గురించి ఏంటి పట్టదా, వాళ్ళను వదిలేసి చిన్న చిన్న వాళ్ళపైన ఏంటి ఈ కేసులు అంటూ కూడా ప్రస్తుతం కొన్ని విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి అయితే దీని పరంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా తెలంగాణ పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. లీగల్గానే దీన్ని ఎదుర్కోవాలి కాబట్టి ఖచ్చితంగా అటు లీగల్గా ఎలాంటి చర్యలు చేపడితే ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి నోటీసులు వెళ్తాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి, మరి దీని ద్వారా నష్టపోయిన వాళ్ళు ఏమైనా యాడ్ ఆన్ అవుతారా? యాడ్ ఆన్ అవుతే ఇది మరి ఇప్పుడు ఏంటంటే ఇది లోకల్ వైడ్లో మాత్రమే ఉంది. ఒకవేళ కనుక అది యాడ్ ఆన్ అవుతే మాత్రం మళ్ళీ నేషనల్ ఇష్యూ అయినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ సెలబ్రిటీ ఏ రేంజ్లో ఉందనేది తెలుసు. విరాట్ కోహ్లీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఇలాంటి సెలబ్రిటీలు, క్రికెటర్లు చాలామంది ప్రమోట్ చేశారు. మరి వీళ్ళందరిపైన కూడా చర్యలు ఉంటాయా అనేసి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రూఫ్స్ కనుక మీరు తీసుకొస్తే వీళ్ళ వల్ల మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నష్టపోయాము అనేది మీరు నిరూపించగలిగితే ఎవరిపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యూట్యూబర్ల మధ్య వార్ అనేది నడుస్తున్నది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బెట్టింగ్ యాప్లకు సంబంధించి పోలీసుల విచారణ ఒకవైపు కొనసాగుతుండగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య వార్ నడుస్తుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. నా అన్వేషణ కొంతమంది పేర్లు తెర మీద తీసుకురావడం, గతంలో వీళ్ళ గురించి నేను చెప్పాను అంటే చెప్పడం, దానికి కౌంటర్లుగా అటు వైఎస్ సన్నీ యాదవ్ కావచ్చు, ఇటు ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, హర్ష సాయి ఫాలోవర్స్ కావచ్చు, చాలామంది అయితే తెర మీదకి రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తే ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ల వార్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే వాడుతున్న పదజాలం కావచ్చు, నా అన్వేషణ చెప్తున్న ఏంటిది సత్యాలు కావచ్చు, కానీ చెప్తున్న తీరుకు సంబంధించి అయితే చాలామంది విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎందుకంటే ఐఏఎస్లోను ఐపీఎస్లోను తిడుతున్నాడు, మరి ఇతని గురించి ఏం చర్యలు ఉండవా? ఒక ఫ్యామిలీకి నేను యాప్ ప్రమోట్ చేస్తే నువ్వు నన్ను తిట్టాలి, నా ఫ్యామిలీని అంతా ఎందుకు దీంట్లో కలుపుతున్నారు అంటూ ఇలా రకరకాల అంటే అటు ఒక యుద్ధం జరుగుతూ ఉంటే సజ్జనార్ గారు తెర మీద తీసుకొచ్చి దీనికి సంబంధించి ఆయన ఎలా స్టార్ట్ చేశారనేది మనందరికీ తెలిసింది. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి రెవల్యూషన్ వచ్చింది, దీనికి సంబంధించి ఎవరెవరి పేర్లు తెర మీదకి వచ్చాయి, ఒక్కొక్కరు నన్ను క్షమించండి అనేసి అని వాళ్ళు ఎక్స్క్యూజ్ అడగడం, రాబోయే రోజుల్లో ఇలా చేయమని చెప్పడం, చాలామంది ప్రముఖులు వీడియోలు రిలీజ్ చేయడం మనం చూసాం. ఎక్స్క్యూజ్ అడిగినంత మాత్రాన చేసింది ఒప్పైపోదు కదా, తప్పు తప్పే కదా అంటూ సజ్జనార్ గారు కూడా దానికి సంబంధించి రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో హర్ష సాయి కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు పరారీలో ఉన్నారనేసని వైఎస్ సన్నీ యాదవ్కి సంబంధించి కూడా వాటి ఫ్యామిలీని కూడా దీంట్లో ఇంప్లీట్ చేయబోతున్నారన్న వార్తలు కానీ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తెర మీదికి రాబోతున్నారు, ఎంతమంది దగ్గర నుండి ఎంతమంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు, ఎన్ని వందల కోట్లు మాయమయ్యాయి, మాయమైన డబ్బులంతా ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీనికి సంబంధించి
ఫోకస్ పెట్టింది అని అంటే ఇంకా ఏ మేర మనీ లాండరింగ్ జరిగింది అన్న దాని మీద ఇక తీగలు ఆగుతున్నారు. ఎవరెవరి కూసాలు కదలబోతున్నాయి, ఏ డొంకలు బయటికి రాబోతున్నాయని మాత్రము చాలామంది టెన్షన్ పడుతున్నారు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక ఎన్ని కేసులైనా పెట్టడానికి సిద్ధమే, ఎన్ని సెక్షన్లు అయినా పెట్టడానికి సిద్ధమే అంటూ కూడా పోలీసులు చెప్పడంతో ప్రస్తుతము ఇంకా ఎవరెవరి పేర్లు తెర మీదకి రాబోతున్నాయనే సంచలనం రేకెత్తించబోతున్నాయనేది మాత్రము చాలా ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య కావచ్చు, లేకపోతే యాప్ను ప్రమోట్ చేసిన వాళ్ళందరి గుండెల్లో కావచ్చు రైళ్లు పరిగెడుతున్నాయి. వీళ్ళ ద్వారా ఏ యజమాని బయటికి రాబోతున్నాడు, ఈ యజమాని ద్వారా ఇంకెవరెవరు తెర మీదకి రాబోతున్నారు, చీకటి ఒప్పందాలలో భాగంగా ఎన్ని వీళ్ళు పెట్టిన అమౌంట్ ఎంత, వీళ్ళు కాజేసిన అమౌంట్ ఎంత, మరి ఈడీ రంగంలోకి దిగిన తర్వాత ఎవరెవరి కూసాలు కదలబోతున్నాయి, ఎవరెవరి పేర్లు తెర మీదకి రాబోతున్నాయి, దీనికి సంబంధించి అటు సినీ ఇండస్ట్రీ కావచ్చు, సీరియల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా ఎన్ని రకాల మాధ్యమాలు ఉన్నాయో అన్ని రకాల మాధ్యమాల్లో ప్రమోట్ చేసిన వాళ్లకు సంబంధించి ఇంకా ఏ సెక్షన్ల కింద కేసులు నమోదవబోతున్నాయి, ఎవరెవరికి నోటీసులు పంపించబోతున్నారు, ఏ జిల్లాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కేవలం తెలంగాణ మీదనే ఫోకస్ జరిగింది, ఏపీలో కూడా దీనికి సంబంధించి కేసులు పెట్టేందుకు నష్టపోయిన వాళ్ళు కూడా తెర మీదకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు, అది హైదరాబాద్ బేస్ మీద జరిగిందా లేకపోతే మీరు ఏపీలో నష్టపోయారా, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించిన పూర్తి డేటా బట్టబయలు చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నాము. సాక్ష్యాధారాలతో సహా ఎవరు వచ్చినా సరే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరి తాట తీయడానికి, దీన్ని సమూలంగా అరికట్టేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాము అంటూ కూడా తెలంగాణ పోలీస్ శాఖ తెలియజేస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా దీనికి మేము కట్టుబడి ఉన్నాము, ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఒక మధ్యతరగతి వాడి ఆశను ఆసరాగా చేసుకొని 5 పెడితే 1000 వస్తుందని, 1000 పెడితే 1,00,000 వస్తుందంటూ వాళ్ళకు కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో కోట్లలో దండుకున్న సందర్భాలు. ఒక ఫ్యామిలీ అయితే తన కొడుకు 2 కోట్ల అప్పు చేశాడు, కేవలం బెట్టింగ్ యాప్స్కి బానిసై 2 కోట్ల అప్పు చేశాడు. తప్పు తెలుసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసి అమ్మా నేను ఇట్లా కష్టాల్లో ఉన్నాళ్ళు, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి గొడవ చేస్తా అంటున్నారు, కట్టకపోతే మన ఫ్యామిలీని రోడ్డుకి ఇడుస్తా అంటున్నారు అనేసనంటే ఆ కొడుకు అప్పు తీర్చడానికి నీకన్నా ఎక్కువేముంది నాన్న, తప్పు తెలుసుకున్నావు కదా, ఖచ్చితంగా అప్పు తీర్చేద్దాము అనేసని ఆ కొడుకు చేసిన తప్పును తల్లిదండ్రులు నా కొడుకే కదా దాన్ని ఒప్పు చేద్దామనేసని అప్పు తీర్చడానికి రంగంలోకి దిగితే 2 కోట్ల అప్పు చేశాడు అని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండె పగిలేలా ఇచ్చారు. కానీ నా కొడుకు ప్రాణం కన్నా ఈ డబ్బులేం ఎక్కువ కాదు కదా అనుకున్నారు. తీరా అది కడదాం అనుకునేటప్పుడు మనుషుల తత్వాలు ఎలా ఉంటాయి అనేది, వాళ్ళ ఆస్తులు అమ్మడానికి సిద్ధమవుతుంటే వీళ్ళ అవసరాన్ని ఆసరా చేసుకొని 10 లక్షలు ఉంటే 5 లక్షలకే ఇచ్చేస్తావా, 5 ఉంటే 2 లక్షలకే ఇచ్చేస్తావా, అవతల వాళ్ళతో బేరాలు ఆడేసరికి ఎక్కడ తమ కొడుకు అప్పు తీర్చకపోతే వాడు ఏం చేసుకుంటాడో అనేసని 2 కోట్ల ప్రాపర్టీ ఉన్నా వాళ్ళ అవసరం పక్కవాడికి ఆసరా అయిపోయి తమ కొడుకు అప్పులు తీర్చలేకపోతున్నామని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత ఇన్స్టెంటు అప్పుడు సెన్సేషన్ అయిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మర్చిపోయాం. తర్వాత ఒక యువకుడు తన స్వశక్తితో రొయ్యల చెరువులను తీసుకొని సాగు చేసుకొని అసలు ఇంత తక్కువ టైంలో వీడు ఎలా ఎదిగాడరా అనేసి అక్కడ ఉన్న వాళ్ళకు కళ్ళు కుట్టే పొజిషన్కి వెళ్ళిన తర్వాత కేవలం ఒక బెట్టింగ్ యాప్ తను బికారిగా రోడ్డు మీద పడేసింది. ఇక ఆటోలు నడిపే వాళ్ళు కావచ్చు, కూలీ పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఒకరోజు కష్టం చేస్తే 1000 రూపాయలు వస్తుంది, అదే 1000 రూపాయలు దీంట్లో పెడితే ఒక రోజుకు 10,000 వస్తుంది. ఆ చిన్న ఆశ, అంటే నేను 10 రోజులు కష్టపడితే వచ్చే అమౌంట్ ఒక్క 10 నిమిషాల్లో వచ్చేస్తుంది అని అన్నప్పుడు ఎవరికైనా ఆశే కదండి. అలాగే అంటే ఇట్లా వచ్చేస్తుంది అమౌంట్, వాళ్ళు లక్షాధికారులు అయిపోతున్నారు, మనం ఎందుకు కాలేకపోతాము అనేసని వాళ్ళు పడిన ట్రాప్లో వీళ్ళు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకు నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు 2
మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలేది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. ప్రస్తుతం అది కేపాల్ గారి మాటలు మాత్రమే కాదు, చాలామంది అడుగుతున్న డిమాండ్. గతంలో చేశారు, ఓకే, ఇప్పుడు బహిరంగంగా వచ్చి మీరు ఎందుకు క్షమాపణ అడగలేకపోతున్నారు? ఒక ప్రకాష్ రాజ్ గారు మాత్రమే వీడియో రిలీజ్ చేశారు, విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. బాలకృష్ణ గారి షోకి సంబంధించి అయితే ప్రస్తుతం అవి దానికి సంబంధించి ట్రోల్స్ నడుస్తున్నాయి. మంచు లక్ష్మి అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ అయితే ఇవ్వట్లేదు. మొత్తానికైతే ప్రస్తుతానికి 25 మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేఏపాల్. వాళ్ళను అరెస్ట్ చేయకపోతే తాను సుప్రీంకోర్టుకు వెళ్ళడానికైనా సిద్ధము అనేసి చెప్తున్నారు. ప్రకాష్ రాజు లాగా తప్పు చేశా అని క్షమాపణలు అడగండి, వాటి మీద ఎంత సంపాదించారో అంతా పంచండి అంటూ కేఏపాల్ డిమాండ్ చేస్తున్నారు. దానికోసం అయితే ఆయన పోలీసులకు అయితే 72 గంటల టైం ఇస్తున్నామని చెప్పారు. బట్ ఆయన ఇచ్చినంత మాత్రం 72 గంటల్లో అయిపోవాలని అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే వాళ్ళందరికీ నోటీసులు పంపించడం జరిగింది. వాళ్ళు ఆ టైంలో వచ్చేసి వాళ్ళ ఏంటిది ఎక్స్ప్లెనేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. యాప్ని ప్రమోట్ చేసినప్పుడు ఎలా అప్రోచ్ అయ్యారు, ఏ అకౌంట్ నుంచి మీకు మనీ పడ్డాయి, వాళ్ళు మీకు ఎన్నిసార్లు అప్రోచ్ అయ్యారు, దీనికి సంబంధించి ఆయన అగ్రిమెంట్ రాసుకున్నారా, వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా కలిసారా లేకపోతే ఫోన్లోనే మాట్లాడారా, వీటన్నింటికి సంబంధించి అయితే కూపీలు ఆగుతున్నారన్న విషయం అయితే అంటే విచారణ ఎదుర్కొన్న రీతి చౌదరి కావచ్చు, వాళ్ళ శ్యామల కావచ్చు, నిన్న మొన్న వెళ్ళిన అందరూ కావచ్చు, చాలా క్లియర్గా అయితే మేము ఇరుక్కున్న దానికి సంబంధించి అయితే చెప్పడం జరిగింది. కొన్ని లక్షలు తీసుకున్నారట, ఏదో 5,000 10,000 కాదు. ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి అంటే ఒక సెలబ్రిటీషిప్ ఉన్న ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి ఒక్కొక్క అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రమోట్ చేస్తున్న కొద్దీ వాళ్ళ అకౌంట్లలో ఈ అమౌంట్ డబుల్ అవుతూ కూడా వచ్చిందంట. లక్షల్లో అయితే వీళ్ళ అమౌంట్ తీసుకున్నట్టుగా మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇంకా పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్ని అయితే బయటికి అయితే ఇప్పటికీ చెప్పలేదు. వాళ్ళకు సంబంధించి అయితే ఖచ్చితంగా టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెడతామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, బెట్టింగ్ యాప్లో మనీ కోల్పోయామని బయటికి చెప్పినవి కొన్ని, చెప్పుకోకుండా లోపల నలిగిపోయినవి మరికొన్ని, ఇంకా దీన్ని భరించలేము అంటూ ఆత్మహత్య చేసుకున్నవి మరికొన్ని. ఇలాంటి అనేక సంఘటనలు ప్రస్తుతం ఇప్పుడు తెర మీదకి రాబోతున్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎంత ఎంజాయ్ చేశారో అంత కక్కించే ప్రయత్నాలు అయితే రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. కేఏపాల్ ఒక్కరనే కాదు, దీనికి సంబంధించి చాలామంది సామాజిక కార్యకర్తలు తమ తమ పోలీస్ స్టేషన్లో కేవలం చిన్న తిమింగలాలనే కాదు పెద్ద తిమింగలాలను కూడా పడితే ఇంకొకసారి ఎవరు ఇలాంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడానికి ముందుకు రారు. దీనికి సంబంధించి అయితే ఏదో మళ్ళీ కదిలించాము అయిపోయింది మమా అనిపించామన్నట్టుగా కాకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకెవ్వరూ ఇలాంటి వైపు కన్నెత్తి చూసే అవకాశం ఉండదు అనేసి అంటారు. దీంతోపాటు అలాగే యూట్యూబ్లో జరుగుతున్న యుద్ధాలకు సంబంధించి దయచేసి ఒక మంచి ఉద్దేశంతో తెర మీదకి వస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి రిలీజియన్ తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ గురించి నాన్వేషణ తెర మీద తీసుకోవడం, మైనార్టీ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ దీన్ని మళ్ళీ తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి తప్పు చేస్తే ఎవరైనా సరే ఒప్పుకోండి. దానికి సంబంధించి మీరు ఇప్పుడు కేఏపాల్ అన్నట్టుగా ఊరికే అయితే మీరు ప్రమోట్ చేయలేదు, కానీ మీరు చేసిన ప్రమోట్ చాలామంది కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. ఇప్పుడు ఆ బాధే మీకు శాపంగా మారబోతోంది. కాబట్టి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదున్నా మీరు ఎవరి వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఎంత వచ్చింది ఏంటి, దానికి సంబంధించి మీరు వచ్చి బాహాటంగా చెప్తే దానివల్ల జరిగే ఉపయోగాలు ఏంటనేది మీకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించాలని మాత్రం ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
మనం ఇంత మాట్లాడుతున్నా ప్రమోట్ చేసిన వాళ్ళని ఎంత తప్పుపడుతున్నామో, కేవలం ఎవరో చెప్పిన దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నీ స్తోమత స్థాయి తెలుసుకోకుండా నీ కష్టాన్ని నువ్వు బూడిద పాలు చేసుకోవాలంటూ తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అనుకొని అత్యాశకు పోయావు కదా, నువ్వు కూడా ఒక బాధితుడివి అన్నది, అలాగే నువ్వు దీంట్లో తప్పు చేసావన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఎప్పుడూ ఉంటాడు. అది తెలిసినా కూడా ఇలాంటి రొంపులు ఎందుకు దిగుతున్నారు? దిగిన తర్వాత నాలుకలు ఖర్చుకున్నా ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే ఒక మధ్యతరగతి వాడికి ఒక 1000 రూపాయలు ఒక రోజులో సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాడో, ఎంత కష్టం చేస్తే ఆ 1000 రూపాయలు వస్తున్నాయో తెలిసి కూడా ఇలాంటి రొంపిలో దిగి తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తుంది అని ఆశ పడితే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజు వాడు చూపించే ఆశ గురువింద గింజ నలుపులాగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత రోజు అది ఉండదు అన్న విషయం మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే మన అత్యాశే వాడి ఆయుధం. మన సంపాదన ఇమీడియట్గా మనం ఎదిగిపోవాలన్న మన ఆలోచనే వాడి పెట్టుబడి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళని నిందించే ముందు మన తప్పు కూడా తెలుసుకొని మనం కూడా ఇక మీద ఇలాంటి బారిన పడకుండా కష్టాన్ని నమ్ముకొని ఎదిగే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇంకెంతరి పేర్లు తెర మీదకి రాబోతున్నాయి, మరి మూలాలకు సంబంధించి ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఈ ఉద్యమం ఎంతవరకు కొనసాగుతుంది అనేది. ఇది వాడి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ News 360.